మాతృదేవో భవ. అనియూరకుండలేనిక అనకుండగనుండలేను యాతన కాదా జగన్మాత. అనియూరకుండలేనిక అనకుండగనుండలేను యాతన కాదా. వినవేమి మొత్తుకొన్నను వినవేమి మొత్తుకొన్నను అనకుండగనుండగల్గు అణకువనిమ్మ అనకుండగా ఉండగల్గు అణకువనిమ్మ. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1544వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 244వ భాగానికి స్వాగతం పలు. 353వ నామంలో ఉన్నాం మనం. భక్తి మత్కల్ ఫలతికాయై నమః. 78వ శ్లోకం. భక్తి మత్కల్ ఫలతిక పశుపాశ విమోచని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. అందులో 353వ నామం భక్తిమత్ కల్పలతిక. అర్ధభక్తుల గురించి చెప్పుకుంటున్నాం మనం. అర్ధభక్తి పూర్ణభక్తిగా మారే అవకాశం ఉంది కాబట్టి కర్మకాండలో ఏవైనా లోపాలు చేసినా భయపడి మానేయకూడదు. ఇవాళ చాలామందిలో ఈ సందేహాలు ఉన్నాయి. ఏమండి అలా తప్పులు చదవడం కంటే మొత్తం మానేయడం మంచిదేమో కదండి, ఇలా తప్పులు చేయడం కంటే మొత్తం మానేయడం మంచిదేమో కదండి, ఈ మొత్తం మానేయడం మంచిదేమో 4 సార్లు అంటున్నామంటే ఎగ్గొట్టేయాలని ఉంది మనకు. అది అసలు చదవకపోవడం కంటే తప్పులతో చదవడం మంచిదే, ఏం ప్రమాదం ఏం లేదు, కంగారు పడకండి. అది తప్పని మనకు తెలిస్తే ఎలా చదువుతామమ్మా? ఎవరైనా తప్పని తెలిస్తే చదవం కదా, అంత మూర్ఖులు ఉంటారా? మనకు తెలియక తప్పు చదువుతున్నాం అంతే కదా, తెలుసుకుంటాం. ఎవరైనా చెబితే దిద్దుకుంటాం, అక్కడ అహంకరించకూడదు. మీరెవరు చెప్పడానికి అనడం, కులపరమైన విచక్షణలు పాటించడం కుదరదు. చిన్నపిల్లాడు చెప్పినా చిలక చెప్పినా మంచి మాట వినమన్నారు. అది తప్పు అయినప్పుడు ఎవరు చెప్పినా మనం వినాల్సింది. మనం పలికింది పొరపాటే కదా, వారు చెబుతున్నారు మంచిదేనండి, ఏదో భావావేశంలోనో ఏదో చూసుకోలేదండి, ఇంకోసారి సరి చేసుకుంటే అయిపోయి వారు సంతోషిస్తారు. నన్ను అనడానికి నువ్వెవరంటే ఎవరికి ఏమీ చెప్పలేము. ఇక్కడ భాషా విషయమైన దోషాలు పండితులు చెప్పకపోతే ఎవరు చెబుతారండి? ఆ పండితులు ఏమైనా ఒక కులానికి సంబంధించిన వాళ్ళు? అన్ని కులాల్లో మహానుభావులు వాళ్ళు ఉన్నారు, అందరూ చదువుతున్నారు, అందరూ తెలుసుకుంటున్నారు, అందరూ వ్యాకరణం చదువుతున్నారు, సంస్కృతం చదువుతున్నారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని వృత్తుల వాళ్ళు. అసలు మా చిన్నతనంలోనే చూసేవాళ్ళం ఇంగ్లీషు ఉపాధ్యాయులు, లెక్కల ఉపాధ్యాయులు పద్యాలు రాసేవారండి. వీళ్ళు బంగారంగా పద్యాలు ఛందోమయంగా, ఛందోబద్ధంగా. తెలుగు ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయేలా రాసేవారు. వారంతా సామరస్యంతోనే ఉండేవారు. ఏదైనా వ్యాకరణపరమైన అనుమానం వస్తే తెలుగునో సంస్కృతం వాళ్ళనో ఏమైనా తెలుగో పెద్ద తెలుగేడి చిన్న తెలుగేడి అని వాళ్ళని ఏదో అడిగేవాళ్ళు. వీళ్ళు ఏదో చెప్పేవాళ్ళు. ఏదో సరదా కానీ నువ్వు రాస్తావు పెద్ద పద్యాలు ఎక్కడన్నా కానీ చెప్పేవారు. అది సరదా, అంతవరకే ఉండాలి ఆ వ్యాఖ్యాన. తప్పు దిద్దుకోవాలి. కానీ తప్పు వస్తుంది కదా అని అసలు పలకడం మానేయడం, ఏదో వ్రతంలో ఓ పొరపాటు జరిగింది కదా అని చెప్పి ఆ వ్రతం జోలికి వెళ్లకుండా ఉండడం చాలా తప్పు అండి. 1000 సార్లు విఫలమైనా సరే విజయం పొందాలంటే ఒకే లెక్క, 1001వ ప్రయత్నించడమే. ప్రయత్నం లోపం జరిగితే బాధపడాలి కానీ విఫలమైతే బాధపడక్కర్లేదు. ప్రయత్నం లోపం జరిగితేనే బాధపడాలి. మనం ఫలితం రాలేదని బాధపడతాం చాలామంది. అందుకే మనకు అనారోగ్యాలు వస్తాయి, ఫలితాలు రావు. మనం ప్రయత్నం పూర్తిగా చేసినప్పుడు ఫలితం వస్తే రాకపోతే, భగవద్గీత మొత్తం దీని గురించే చెప్పాడు. ప్రయత్నం చేయడంలో మనం లోపం ఉండకూడదు. నెరవేరని పనికి కూడా జరగదని తెలుసుండి కూడా ప్రయత్నం చేయక తప్పదు అంటే చేయొచ్చు. కృష్ణరాయబారమే ఉదాహరణ, కర్ణరాయబారమే ఉదాహరణ. ఏ కోశానా కృష్ణుడు కర్ణుడు ఇటు మారతాడని కానీ, దుర్యోధనుడు మాట వింటాడని కానీ నమ్మలేదు, త్రికరణ శుద్ధిగా నమ్మలేదు. ధర్మరాజు కోసమే వెళ్ళాడు కేవలం. కానీ ఆ మాట ధర్మరాజు చెప్పినట్టు విని రాయబారానికి వెళ్ళకపోతే కృష్ణుడి మీద పెద్ద నింద వచ్చి ఉండేది. చేయమన్నా ప్రయత్నం చేయలేదని. ఆయన చేస్తే అయ్యేది, ఆయన దేవుడు కదా అని వచ్చింది. తన మీద నింద వస్తుందని తెలుసు, దేవుడు ప్రయత్నించినా అవ్వలేదని తర్వాత తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈయన ప్రయత్నించకపోయినా తిడతారు, ప్రయత్నించినా తిడతారు. దేవుడు పరిస్థితి అలా ఉంటే మామూలు వాళ్ళు సెలబ్రిటీల పరిస్థితి చెప్పేదేముంది అంటే అన్నామంటారు. అనకపోతే ఇలాంటి వాటిలో మీరు మాట్లాడకపోతే ఎలాగండి అంటారు. గట్టిగా మాట్లాడామనుకో అవన్నీ మీకెందుకని అంటారు. ఏదైనా ఇబ్బంది. మాట్లాడకపోతే ఎలాగంటే మీరు కల్పించుకొని ఏదో కొంచెం గట్టిగా అన్నామనుకో అది అంత ఎందుకండి, మరి ఎంత అనాలి, తూకం వేసుకుని అంటారా ఇంకా ప్రతిదాన్ని? ఆ లోపల చిత్తశుద్ధిని గమనించాలి. ఒక మాట మాబోటిగాళ్ళ నోట ఏదైనా కాస్త తీవ్రంగా వచ్చినా లోపల ఎంత బాధ ఉంటే ఈ మాట అనుంటారు అనుకోవాలి అంతే, అక్కడ వదిలేయాలి ఆ విషయాన్ని.
దాన్ని రగడ చేస్తే ఎవరికి నష్టం? ఏదో మేము భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూర్తి అభిమించిన వాళ్ళం ఒక క్షణంలో పారిపోతాం ఏదో ప్రపంచం నుంచి. పెద్ద విషయం కాదు ఇది. అవతల పోతాం. జీవితం మాకు లెక్క కాదు. ఎవరికి నష్టం? అది మాకే నష్టమైతే లేదు. ఏక నిరంజన్. కానీ అర్థం చేసుకోవాల్సిన విధానం అది. ఇంకా ఆచి తూచి మరమరాలు తూచినట్టును బంగారం తూచినట్టు తూచి మాట్లాడాలంటే కష్టం అండి అది. లేదు రోజు 2 గంటలు ఎక్కడో అక్కడ వాగక తప్పదు. మా కర్మో వరమో శాపమో తెలియదు. ఇది వస్తున్న ఒత్తిడి అటువంటిది. దాని అవసరము కనపడుతుంది. వాళ్ళ కన్నీళ్ళు అలా ఉన్నాయి. అటువంటిప్పుడు మనమే అర్థం చేసుకోవాలి. అంచేది అర్ధభక్తితో ఏదైనా పొరపాటు జరుగుతాయి అనుకున్నప్పుడు కంగారు పడకండి. మీకు శాస్త్రం శక్తి రహస్యం ఉండేది. శక్తి రహస్యం అనే గ్రంథంలో ఉంటుంది. మీకు శాస్త్రం ఇచ్చినటువంటి ఒక భరోసా ఏమిటంటే మీరు భక్తులు పూర్ణ భక్తులు కాదు కానీ అర్ధభక్తులు. కానీ ఈ అర్ధభక్తిని కొనసాగిస్తే ఉండే ప్రయోజనం ఏమిటంటే అక్రమేణ అర్ధభక్త్యావా భవాన్యాక కృతం అర్చనం. సార్ ఒక పద్ధతిగా లేకపోయినా సరే అర్ధభక్త్యావా సగం సగం మనసుతో చిత్తశుద్ధి లేకుండా పూర్తిగా లగ్నం కాని మనసుతో మధ్యలో మాట్లాడుతూ అటు ఇటు చూస్తూ వీడియో వాడికేసి చూసుకుంటూ ఫోటోలు చూసుకుంటూ చేసినా సరే మానకు చెయ్యి. అలాగ భవాన్యా కృతం అర్చనం భవానీదేవిని అర్చించినట్టయితే కలిగే ప్రయోజనం ఏమిటంటే జన్మాంతరే క్రమప్రాప్త్యై పూర్ణభక్త్యై చ కల్పతే. ఖచ్చితంగా జన్మాంతరంలో ఈ అర్ధభక్తి పూర్ణభక్తి అవుతుంది, అక్రమం సక్రమం అవుతుంది అని స్పష్టంగా శక్తి రహస్యం అనే గ్రంథంలో ఉంది చెప్పారు. అంటే మన సంస్కృతిలో ఎంత వెసులుబాటు ఇచ్చారో చూడండి. ఒక్క ఆకు తేడా వచ్చినంతలో, ఒక్క పువ్వు తేడా వచ్చినంతలో, లేకపోతే అర్ఘ్యపాద్యాల్లో ఏదైనా ఒక చర్యలో తేడా వచ్చినంతలో కొంపలు అంటుకుపోతాయని భయపడి చచ్చిపోయి మొత్తం మానేయక్కర్లేదు. భక్తి ప్రధానం చిత్తశుద్ధి ప్రధానం అని పెద్దలు ఎందుకంటారంటే ఎందుకు మళ్ళీ ఆ పేరు మీద ఎగ్గొట్టమని కాదు. అక్కడ భక్తి ప్రధానం అన్నారు కదా అని గుళ్ళోకి వెళ్ళడం మానేసి పూజలు చేయడం మానేసి పండగ శివరాత్రి నాడు అందరూ ఉపవాసం ఉంటుంటే శుభ్రంగా వాళ్ళ కళ్ళెదురుగానే మినపరొట్టు చేయించుకుని అదే నీరసం వచ్చిన తల్లితో మినపరొట్టు చేయించుకుని కొట్టేసి దొంగ వేషాలు వేయద్దు. నెత్తిమి మొత్తేస్తాడు శివుడు. ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటే మనకి రోగమా? తినడానికి ఉండలేము వాళ్ళతో పాటు. ముసలాడమా ముక్కాడమా? ఉండి తీరాలి. అసలు పైగా ఉపవాసం ఉన్న తల్లి చేత వంట ఎలా చేయిస్తామండి? ఆవిడ ఉపవాసం ఉంది. ఇవాళ పని మనుషులు కూడా ఉపవాసాలు ఉంటున్నారండి. సంస్కారం, సంతోషించాలి. ఉపవాసం ఉన్న పని మనిషి ఇంటికి వస్తే ఇవాళ ఉపవాసం ఉన్నావు కదమ్మా, పోన్లే ఇవి పెద్ద ఎక్కువ ఈ పని చేసి సాయంత్రం చూసుకో అని చెప్పగలిగితే అది చాలా ఆనందిస్తుంది. అటువంటి వాళ్ళు ఉన్నారు దేశంలో, వారికి నమస్కారం. ఆ సహృదయం. అందుకని వీళ్ళు మొదలెట్టారు ఈ మధ్యన ఉపవాసాలు దీక్షలు. అసలు లోపల కడుపులో కుళ్ళు ఏమిటంటే వాళ్ళు కూడా మన స్థాయికి వచ్చేస్తారేమో అని బెంగ. అసలు విషయం అది. ఇగో ఈ దిక్కుమాలిన ఆలోచనలే రామాయణం ఉత్తరాఖండలో శంభుకవధ లాంటి భయంకరమైన ఘట్టాలు సృష్టింపజేసి. నేను ఉత్తరాఖండ కల్పన, శంభుకవధ కల్పన, సీతాపరిత్యాగం కల్పన, ఎందుకంటే దిక్కుమాలిన కథలన్నీ వీళ్ళే పుట్టించారని ఈ కులాహంకారంతో. ఎవడో వాడు తపస్సు చేసేస్తాడేమో, వాడు వచ్చేస్తాడేమో, అందుకని అది అనర్థం. రామచంద్రమూర్తి నరికేశారంటే గొడవ వదిలిపోతుంది అని మొత్తం సృష్టించి పారేశారు. ఇవాళ రామచంద్రమూర్తి జీవితం అప్రతిష్ట పాలైపోయింది. సమాధానం చెప్పుకోలేని స్థితి వచ్చింది. 100 వంకర సమాధానాలు చెప్పినా సరే శంభుకవధ దోషమే, అది రాముడు చేయనే లేదు. అది అసలు ఉత్తరాఖండ మొత్తం కల్పన, సీతా పరిత్యాగం కల్పన, లవకుశులు రాముడితో పోరాటం కల్పన, ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం. గ్రంథం 12 కారణాలు చెప్పారు. పులిలో శ్రీరామచంద్రుడు లాంటి వారు మహాపండితుడు 12 కారణాలు చెప్పాడు. 1, 2 కాదు. సంస్కృతం తెలుసుండి చదివిన వాడికి అర్థమవుతుంది. అది మొత్తం రామాయణాన్ని అప్రతిష్ట పాలు చేశారు ఉత్తర రామాయణం పేరు మీద. అది లేకపోతే యుద్ధకాండతో ముగిసిపోతే వచ్చే నష్టమే లేదు. అందుకే విశ్వనాథ వారు సహా, మొల్ల సహా, గోన బుద్ధారెడ్డి సహా, తెలుగులో రామాయణాన్ని అనువాదం చేసిన ప్రతి వాడు, ఎర్రాప్రగడ సహా యుద్ధకాండ వరకే చేశారు. వాళ్ళని తెలుగు తక్కువ వాళ్ళ. భారతంలో రామాయణం ఉంది, అరణ్య పర్వంలో వస్తుంది, యుద్ధకాండ వరకే ఉంది. వ్యాసుడు సైతం యుద్ధకాండ వరకే. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇవాళ శంభుకవధ హిందూ మతానికి పెద్ద అప్రతిష్ట అయిపోయింది. ఇది కేవలం కులాహంకారవాదులు పుట్టించిన కథ. అది ఎక్కడ రకరకాల కులాల వాళ్ళందరూ తపస్సులు చేసేస్తారో, వాళ్ళు మనతో సమానం అయిపోతారో, అది మహాదోషమని, అందువలనే రాజ్యంలో అనర్థాలు జరుగుతాయని మనం ఒకటి కథ పుట్టించి పారేస్తే రామచంద్రుడి చేతనే వాడిని నరికించేస్తే ఇంక గొడవ లేదు, వ్యవస్థ మొత్తం మనం ఏలుకోవచ్చు. ఇది కేవలం అహంకారం. ఆ తీవ్ర తపన ఉన్నవాడల్లా తపస్సు చేయొచ్చు. దానికి పుట్టుకతో కానీ కులంతో కానీ నిమిత్తం లేదు. తపస్సు ఒకడు బాబు సొమ్మ. ఇక్కడ ఎన్నో రకాల వర్గాలకు చెందిన వాళ్ళు తపస్సులు చేసినట్టుగా పురాణాల్లో సాక్ష్యాలు ఉన్నాయి.
వాళ్ళ ఇంట్లో అమ్మవారు స్పష్టంగా పుట్టింది అక్కడ. మతంగముని ఎవరు? ఆయన ఇంట్లో పుట్టిన అమ్మవారు ఎవరు? మాతంగీదేవి. ఏ కులాన్ని ఉద్ధరించడానికి పుట్టింది ఆవిడ? మాదిగలను ఉద్ధరించడానికి పుట్టింది ఆవిడ. మాదిగల ఇలవేల్పు మాతంగీదేవి, ఆవిడే శ్యామలాదేవి. ఎక్కడుందండి భేదం? పవిత్రమైన సంస్కృతిని తీసుకొచ్చి మొత్తం పటాపంచలు చేసి పారేశారు, పిచ్చి పిచ్చి కథలన్నీ సృష్టించి. దీని మీద మళ్ళీ రకరకాల విమర్శలు, పోటీ నాటకాలు, గొడవలు, నానా భ్రష్టు అయిపోయింది వ్యవస్థ. ఎవడు దేనికి సమాధానం చెప్పలేని స్థితి వచ్చింది. అన్నీ అనుమానాలే, అన్నీ గొడవలే. స్పష్టంగా మనకి అనేక గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే, ఏం అక్కర్లేదు, ముందు కాస్త ప్రయత్నం చేయండి, తేడా వస్తే తర్వాత చూసుకోవచ్చు. అక్రమేణ అర్ధభక్త్యావా భవాన్యా కృతం అర్చనం. ఒక్క క్షణం విరామంలోనే జన్మాంతరే పూర్ణభక్తి కల్పతి. అంచేత భక్తిమత్కల్పలతికాయై నమః అంటే అర్ధభక్తి కలిగిన వాళ్ళకు కూడా ఆవిడ కల్పలతిక లాంటిది. అమ్మవారి పూజ చేయడానికి ఏ భగవంతుడిని ఏ రూపంలోనైనా అర్చించడానికి, సంప్రదాయపరమైనటువంటి సదాచార కర్మకాండలో పాల్గొనడానికి అందరూ అర్హులే. భక్తి ఒక్కటే ప్రధానం. రామానుజాచార్య స్వామి మహానుభావుడు సాధించిన సంస్కరణే అది, చేసిన పనే అది. భగవంతుని ఎందు భక్తితో ఉండండియా, ఎందుకు వచ్చిన భేదాలు ఇవన్నీ అన్నాడు ఆయన. అని మహానుభావుడు చాపకూడు పెట్టినట్టు పెట్టాడు. అన్ని కులాల వాళ్ళని కలిపి విందు భోజనం చేయించాడు. తర్వాత మళ్ళీ బ్రహ్మనాయుడు చేశాడు ఆ పని. మళ్ళీ ఆ శంకరాచార్య సంస్కరించిన సమాజాన్ని, ఆ రామానుజాచార్య సంస్కరించిన సమాజాన్ని మనం కుక్కతోక చేసి పారేసుకున్నాం. ఇక్కడ ఇంకాస్త పెంచేసుకుని భేదాలు. ఎంతమంది సంస్కర్తలు వస్తే మాత్రం, ఎంతమందిని ఎంత ఆరాధన చేస్తే మాత్రం మనం బాగుపడతామండి? మన హృదయంలో ఉండే అహంకారం పోనప్పుడు. ప్రత్యేకత ప్రత్యేకత ప్రత్యేకత, ఏకత కోసం మనం ఉండాలి, ప్రత్యేకత కోసం కాదు. ఇప్పుడు పశుపాశ విమోచిన్యై నమః 354 రాము. ఎందుకు ప్రత్యేకతలు కోరుకుంటున్నామంటే పశుపాశం బద్ధులమైపోయాం, పశువులాగా పాశానికి బద్ధులమైపోయాం. మెడకు తాడు బిగించుకున్నాం, మన అహంకారం అని ఓ తాడు బిగించుకున్నాం. మళ్ళీ అది ఏమైనా పలచగా ఉండి తెగిపోతుందేమో, దానికి మమకారం అనే తాడు గట్టిగా ముడిగేసాం, రెండో పేట వేసాం. అహంకారం అనే ఒక్క పేట బంధం సరిపోక మమకారం అనే రెండో పేట వేసేసాం. ఇంక ఈ మమకారం వ్యక్తి దేహం మీద నుంచి కుటుంబం మీదకి ప్రసరించింది, కుటుంబం మీద నుంచి కులం మీదకి ప్రసరించింది, కులం మీద నుంచి ఇంక రకరకాలుగా ప్రసరించింది. ఇంక ఎంత విస్తరిస్తే అంత పాపం ఈ మమకారం అహంకారం రెండూ కూడా. దానికి విరుగుడే ఈ నామం, పశుపాశ విమోచిన్యే నమః. పశువుల యొక్క పాశాలని విడదీసేది, విమోచనం చేసేది, పశువుకి పాశము నుండి విముక్తి కలిగించేది. ఇక్కడ పశువు అంటే జీవుడు. మా శ్రీకృష్ణలీలలు గమనించండి, పశుపాశ విమోచని అన్నదానికి వాచ్యార్థం తెలుస్తుంది, ఇది లక్ష్యార్థం, ఇది వ్యంగ్యార్థం కూడా ఒక రకంగా. ఇక్కడ పశువు అంటే కేవలం పశువు కాదు. శ్రీకృష్ణుడు నిజంగానే పశువులకి పాశ విమోచనం కలిగించాడు. గోపికలు వచ్చి, ఇతర గోపస్త్రీలు వచ్చి యశోదకి చేసినటువంటి ఫిర్యాదుల్లో అది ఉంటుంది. బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు బెట్ట పకపకనగి ఈ బాలుండ ఆలము చేయుచు ఆలకు క్రేపులను విడచెనంభోజాక్షి. మా పిల్లలకి పాలు లేవని మేము ఏడుస్తూ ఉంటే మీ బాలకృష్ణుడు దొంగతనంగా దొడ్డిదారిని ఇంట్లోకి వచ్చేసి వెనకాల దొడ్లో కట్టేసినటువంటి దూడల్ని విడిచిపెట్టేశాడమ్మా, తాళ్ళు తెంపేశాడు. అవి ఎమ్మ వెళ్ళిపోయి పాలన్నీ తాగేశాయి. ఆవు పాలు దూడ తాగేస్తే మేమేలాగా? ఈ ఆలోచన చూడండి ఎంత ఘోరమో. ఆవు పాలు దూడ తాగేస్తే మేమేలాగా? మరి ఆ మాట ఆవనుకుంటే నా పాలు వీళ్ళు తాగేస్తే నా దూడ ఎలాగని? అదేనండి భక్తి ఉండడానికి లేకపోవడానికి తేడా, అహంకారం మమకారాలు ఉండడానికి లేకపోవడానికి తేడా, స్వార్థానికి నిస్వార్థానికి తేడా, జ్ఞానానికి అజ్ఞానానికి తేడా, లోభానికి వైరాగ్యానికి తేడా. ఏ వర్గంలో ఉండాలో తెలుసుకుందాం. మనం ఆవుగా పుడితే దాన్ని మన పాలు మన దూడకు చెందాలని మనం అనుకోవా? మనం మనిషిగా పుట్టేశాం కాబట్టి మనం వ్యాపారాలు చేసేస్తాం. నిజంగా ధర్మాన్ని అనుసరించాలంటే ఆవుల సంఖ్య పెంచుకో, గేదెల సంఖ్య పెంచుకో, దూడకు పాలు ఇచ్చాకే ఏమైనా సరే అది సంతృప్తి పడాల్సిందే. లేదు కాకపోతే మధ్య మార్గం, దాని దూడకు అన్యాయం జరగకుండా ఏదైనా కనుక్కోవలసిందే. అందుకని అవన్నీ పట్టించుకుంటే మన వ్యాపారం నడుస్తుందా? యమధర్మరాజు కూడా ఏది పట్టించుకోడు, వేసేస్తాడు మొత్తం. మానవుడు ఎంతసేపు తనకు అనుకూలంగా మాట్లాడతాడు విచిత్రంగా. మానవ జన్మ గొప్పదనం చెప్పుకున్నవాడు కూడా ఈ మానవుడే.
కోతి మూతి దగ్గర మైకెడితే కోతి జన్మ గొప్పదని చెబుతుందండి. పెద్ద విశేషంగా మాట్లాడక్కర్లేదు మానవ జన్మ గొప్పదని. జంతువుల జన్మ మానవ జన్మ కంటే ఎందుకు గొప్పదంటే జంతువులకి వేరే రకమైన విచక్షణ జ్ఞానాలు ఏవి లేకపోవడం సహజ సిద్ధంగా ప్రవర్తిస్తున్నాయి. గడ్డి తినే జంతువు గడ్డే తింటుంది, మాంసం తినే జంతువు మాంసమే తింటుంది. అన్నం లేదు, మాంసం లేదు, గడ్డి లేదు, అడ్డమైన గడ్డి తినేవాడు మనిషి ఒక్కడే. మరి ఏ రకంగా మనిషి గొప్పవాడు? ఏ జంతువు కంటే గొప్పవాడు? తేలు తన జోలికి వస్తేనే కుడుతుంది, ఎవరి జోలికే రాకుండా కుట్టేస్తున్నామో మనం తేలు కంటే ఏ రకంగా గొప్పవాళ్ళం? పాము దానికి భయం అయితేనే కరుస్తుంది, మనం ఏ భయమూ లేకుండా ఎదుటి వాళ్ళని భయపెట్టి కరుస్తున్నామే. వాళ్ళ స్థలాలు ఆక్రమించడానికి, వాళ్ళ పొలాలు ఆక్రమించడానికి బలహీనతను దృష్టిలో పెట్టుకుని మనం పాము కంటే ఏ రకంగా గొప్పవాళ్ళం? ఎందుకు మానవ జన్మ గొప్పది అని మహానుభావులు అన్నారు అంటే విచక్షణ జ్ఞానం, వివేకం. అసలు ఈ సృష్టి అంతా ఒక మాయని, దీనికి మూలమైన భగవతత్వం ఒకటి ఉందని గ్రహించగలిగే శక్తి సహజ సిద్ధంగా మెదడు మాత్రమే ఉండే జంతువులకు లేదు, మనస్సున్న మానవులకు ఉంది. వాటికి మెదడు మాత్రమే ఉంటుంది, మనస్సు స్థాయి వాటిలో చాలా ఊరికే లిప్తమాత్రంగా ఉంటుంది, అక్కడ ఊరికే నామమాత్రంగా. మనిషి మనస్సు మేధాశక్తి ఎటువంటిదంటే ఇక చందమామని అంటుకున్నాడు, అంగారకాన్ని అంటుకుంటున్నాడు, తిరిగిందే ఉంది, అంతవరకు వెళ్ళగలదు. అటువంటిప్పుడు ఈ మేధాశక్తిని, ఈ మనస్సుని, ఈ తెలివితేటలు దేనికి వినియోగించాలి? మానవులతో సహా సమస్త జీవులు బాగుండడానిక, లేదు మానవుడు ఒక్కడే బాగుండి మిగిలిన వాటిని చంపేయడానిక? అందుకే దూడలకి పాలు లేకుండా ఆవుల పాలు ఉంచుకుని వాళ్ళ పిల్లలకి పోసుకుని వాళ్ళ కుటుంబాలకి మిగుల్చుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఒళ్ళు మండి సకల జీవుల్లోనూ ఉన్నవాడు భగవంతుడే కాబట్టి ఆ భగవంతుడే శ్రీకృష్ణుడిగా అవతరించాడు కాబట్టి ద్వాపర యుగంలో ఆయన వెళ్ళి బాలకృష్ణ లీలగా పని కట్టుకుని వెళ్ళి దొడ్లో దూరి మొత్తం దూడల తాళ్ళు తెంపేసి మీరు దాగండి అన్నాడంతే. అది వీళ్ళు ఫిర్యాదు కింద చెప్పారు, కానీ అది స్వామి చేసిన లీల, అది ధర్మం. అది ఫిర్యాదు అయితే కృష్ణుడేవుడు ఇవాళ చేసిన పిల్లలు నేరస్తులైతే ఆవేళ కృష్ణుడు నేరస్తుడు కాక ఆయన గోవిందుడు ఎలా అవుతాడండి? కానీ ధర్మం అది. కృష్ణలీలలన్నీ ఇంతే. మీకు గోపికల ఫిర్యాదులు చూస్తే అన్నీ లీలలవి, అన్ని ధర్మాలవి. కొడుకులు లేరని ఒక శతికడు వడవగా నీ కొడుకొచ్చి భయపడి నన్ను భర్తగా వలచిన కొడుకులు కలిగెదరని మనకు చూడడానికి ఎలా కనిపిస్తుంది? ఏమిటండి చిన్నపిల్లాడు ఇలాంటి పనులు చేయడం? కొడుకులు లేరు ఏడుస్తుంది. ఎవరో 30 ఏళ్ళు ఆవిడ. 4 ఏళ్ళ బాలకృష్ణుడు వెళ్ళి ఆ వీపు మీద దూకి మెడ చుట్టూ నన్ను చేసుకో 10 మంది పుడతారు అన్నట్టు. ఆలోచించండి, మనకి మామూలుగా ఎలా అనిపిస్తుంది? బుద్ధి లేదు చిన్నపిల్లాడికి, ఎలాంటి బుద్ధిలో పెద్ద అయితే ఎలా ఉంటాడో. 30 ఏళ్ళ ఆవిడ మీద పైకెక్కేసి వీపు మీద నన్ను చేసుకో 10 మంది పుడతారంటాడా అని ఈ మాటని గోపస్త్రీలు ఫిర్యాదుగా చెప్పి ఇవి బుడత పనులే తల్లి అన్నారు, ఇవి పసిపిల్లాడు చేసే పనులా అన్నారు. కానీ దాంట్లో అంతరార్థం ఏమిటంటే ఎందుకు చచ్చిపోతారు కొడుకులని? నన్ను చేసుకుంటే దైవ ధ్యానం చేయలేరా? జీవాత్మ పరమాత్మలో లీనమవడమే కదా కావలసింది. దేవుడి గురించి ఆలోచించారు. కొడుకులు పుడితే దేవుడు వస్తాడా? కొడుకులు పుడితే ఆత్మజ్ఞానం కలుగుతుందా? ఎందుకు చచ్చిపోతున్నారు? అలాగే పెంచుకున్న సంసారం పెళ్లి చాలా, మళ్ళీ పిల్లలు లేరని ఏడుస్తున్నారా? పిల్లలుంటే వాళ్ళకి ఆరోగ్యాలు అంటారా? ఆరోగ్యాలుంటే చదువులు అంటారా? చదువులంటే డబ్బులు అంటారా? ఉద్యోగాలుంటే పెళ్ళిళ్ళు అంటారా? పెళ్ళిళ్ళు అయితే మళ్ళీ వాళ్ళకి పిల్లలు అంటారా? ఈ సంసారానికి అర్థం లేదా? అంతు లేదా? అందుకని నన్ను చేసుకో అంటే దేవుణ్ణి తెలుసుకో అని అర్థం అక్కడ. అంతేగాని 4 ఏళ్ల పిల్లాడు 40 ఏళ్ళ ఆవిడ నన్ను చేసుకోమని అంటాడండి. శ్రీకృష్ణ లీలండి అది. శ్రీకృష్ణ లీల, శ్రీకృష్ణ చర్య కాదు, శ్రీకృష్ణ లీల. అది లీల, లీలామానుష వేషధార ఆయన. రాముడి చరిత్ర స్పష్టంగా ఉంటుంది, కానీ భాగవతం తపస్సు చేస్తే తప్ప అర్థం కాదండి. తపస్సు చేస్తే తప్ప అర్థం కాదు. అది 7 రోజుల్లో నైమిషారణ్యంలో ముగించవలసిన కథ కాదండి. ప్రతిరోజు గంటసేపు జీవితాంతం చదువుకుని ఆచరించవలసిన కథ అది. అన్వయం చేసుకోవలసిన కథ, అంతరంగంతో ఆర్తితో అలమటించవలసిన కథ అది. భాగవతం అంత గొప్పది, భాగవతం అంత గొప్పది. పశుపాశి విమోచని అన్నదానికి వాత్స్యార్థం భాగవతంలో శ్రీకృష్ణుడు చేసిన పని. లక్ష్యార్థం ఇప్పుడు చెప్పుకుంటాం. కొయ్యకు కట్టినటువంటి పశువుని మీరు గమనించండి, దూడైనా ఆవైనా సరే, దానికి స్వేచ్ఛ ఉందా లేదా? పరిమితంగా ఉంది, అసలు లేదనడానికి లేదు. ఎందుకంటే కొయ్యకు కట్టిన వాళ్ళు ఎవరు? కొయ్యకి దాని మెడని చుట్టేరు, చచ్చిపోతుంది అది, ఏకదే నులువుకుపోయి. కొంత తాడు ఉంటుంది, అలాగే కడతారు దూడ. అంటే ఆ తాడుతో అది ఆ చుట్టూ ఆ నియమితమైనటువంటి వృత్తాకారంలో తిరగచ్చు. అంటే పరిమిత స్వేచ్ఛ ఉంది, పూర్తిగా స్వేచ్ఛ లేదనడానికి లేదు. కానీ ఆ వృత్తం దాటి వెళ్ళడానికి వెళ్ళలేదు, అలా కడతారు. ఒక్కోసారి కొంచెం పొడుగుదాడు కడతారు, కొంచెం పొట్టుదాడు కడతారు, అది వేరే విషయం. అది దూడ ప్రవృత్తిని బట్టి కూడా ఉంటుంది.
కొంచెం గట్టి తాడు కడతారు, కొంచెం పల్చడి తాడు కడతారు, రకరకాలుగా ఉంటాయి. కొంచెం సన్నగా ఉన్న తాడు కడతారు, ఏదైనా అదంతా వేరే విషయం. ఆవుకైనా అంతే, ఏ పశువుకైనా అంతే. అంటే పశువుకి గొల్లవాడు నుంచి స్వేచ్ఛ ఉందా లేదా అంటే గోపతి నుంచి కొంతవరకు ఉంది, అంతకుమించి లేదు. సరిగ్గా జీవుడికి కూడా అంతే. జీవుడికి దేవుడే అన్నీ చేస్తాడు అంటారు కదండి, జీవుడి చేతిలో జీవుడు కీలుబొమ్మ అంటారు కదండి. జీవుడికి స్వతంత్రత ఖచ్చితంగా ఉంది, లేదని ఎవరన్నారు? మరి ఈ జీవుడిని కట్టే పాశ్యం ఏమిటి? కర్మఫలం. కర్మఫలం దేవుడు చేసింది కదా, జీవుడు చేసుకున్నాడు. అంటే దేవుడు బంధిస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం, కానీ బంధించే ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో మనమే ఉన్నాం, వ్యవస్థ చేత బంధింపబడుతున్నాం. దొంగతనం చేస్తే పోలీసు వచ్చి పట్టుకున్నాడు అంటే అలాగా? పట్టుకోవడం ఆయన పని, ఆయన చేశాడు. మరి దొంగతనం చేసిన మనది తప్పు కాదు, కానీ పట్టుకోవడం తప్ప, లేదా పట్టుకోకపోవడం తప్ప. ఇక్కడ నేను దొంగతనాలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారండి? ముందు దొంగతనం చేసిన వాడిని అనాలని, ముందు పోలీసులు అన్నా తప్పు లేదు, కానీ ముందు వీడిని అనాలి కదా. చేసిన వాడిని వదిలేసేసి మీరేం చేస్తున్నారంటే ముందు దొంగతనం చేయడం తప్పు, తర్వాత అక్కడ ఉన్నవాడు తన బాధ్యత నిర్వర్తించకపోవడం తప్పు. ఆయన దృష్టికే వెళ్ళని పరిస్థితి ఉంటే ఆయన చేయలేడు ఎవరైనా. మనం ఆ ఉద్యోగంలో ఉన్నా మనం ఏం చేయలేం. పోలీసులు అన్నిటికీ అంటే ఏం చేస్తారు? ఈవేళ పోలీసుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందండి. ఎక్కడికక్కడ మొత్తం సైబర్ నేరాలు పెరిగిపోయి, ఎక్కడో ఢిల్లీ పంపాలి, బొంబాయి పంపాలి, అమెరికా కూడా పంపాలి నేరస్తులను పట్టుకోవడానికి. మరి ఇంక పోలీసులు ఎక్కడ ఉన్నారండి? పైగా పోలీసుల్లోనూ సైన్యంలోనూ అందరూ చేరడం లేదు, గత్యంతరం లేని వాళ్ళు చేరుతున్నారు చాలామంది. కాస్త అవకాశం ఉన్నవాడంతా విదేశాలకు పోతున్నారు, రకరకాల ఇంకా కూలి పని చేసుకునేవాడు కూడా పోయి గల్ఫ్ పోతున్నాడు. ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి, బద్ధకస్తులెల్ల భారతాంబిక పాలు, ఎట్లు బాగుపడునో ఈ ధరిత్రి అని ఒళ్ళుమంటే చెప్పాను నేను పచ్చు. కాస్త ఉన్నవాళ్ళందరూ గొప్ప గొప్ప ఉద్యోగాలుగా చదువుల కోసం కూడా విదేశాలు వెళ్ళిపోతున్నారు. లేని వాళ్ళేమో కూలి పని చేసుకుందామని గల్ఫ్ వెళ్ళిపోతున్నారు. ఇక బాధ్యతాయుతమైన సైన్యంలోనూ పోలీసుల్లోనూ చేరేవాళ్ళు ఎవరు? గత్యంతరం లేని వాళ్ళే చేరతారు. మరి వాళ్ళు ఉన్న సంఖ్య తక్కువగా ఉంటే ప్రతి శాసనసభ్యుడికి ఓ గన్మెన్ కావాలి, ప్రతి కార్పొరేషన్ వాడికి ఓ గన్మెన్ కావాలి. ఇక అక్కడి నుంచి వాళ్ళకి ఇంటి దగ్గర రక్షణ, ఆఫీసులో రక్షణ. ఇవాళ పోటీ చేసే అందరు అభ్యర్థులకి కొన్ని వేల మందికి రక్షణ, లక్షల మందికి ఎక్కడి నుంచి వస్తుందండి? పోలీసులు ఎక్కడున్నారు అసలు? ఎన్ని పనులు చేయగలరు వాళ్ళు మాత్రం? పైగా ఆ నేరాల నుంచి సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. ఈ మొత్తం కంప్యూటర్లు అవన్నీ ఎక్కడ పట్టుకోవడం, వీటికి ఆధారాలు ఉండవు సరిగ్గా. చాలా యాతన పడుతున్నారండి పోలీసులు, నిజంగాను చాలా యాతన పడుతున్నారు. వాళ్ళతో కాపురం చేస్తున్న వాళ్ళకి నమస్కారాలు పెట్టాలి. అందుకని మనం వాళ్ళకి తలనొప్పి తగ్గించాలంటే ముందు మన సంగతి మనం తప్పు చేయలేదు, కానీ వాళ్ళు పట్టుకోలేదంటారు ఏమిటండి? తప్పు చేసిన వాడు అన్నాడు ముందు. అంచేది ఈ పశువు కర్మపాశబద్ధుడయ్యాడు, కర్మఫలబద్ధుడయ్యాడు. ఆ కర్మ ప్రకారం ఏమనుభవించాలో అనుభవిస్తాడు. అదే బంధనం అంటే. అంతకుమించి చేయడానికి లేదంటే అర్థం ఆ పరిమితిలో ఉందిగా. ఈ కర్మఫలాలు మనం ప్రాక్తన కర్మఫలాలు ప్రారంధ కర్మ రూపంలో అనుభవిస్తున్నప్పటికీ ఆగామి కర్మ ఒకటి ఉంది. ఆగామి మనకి బంధించదు, ఆగామి మనం నిర్ణయించుకోవాలి, ఏమనుకుంటే అది చేయొచ్చు. ఆ మంచి పని చెయ్యాలన్నా కూడా భగవంతుడు ఆలోచన రానివ్వాలి అంటే తప్పించుకోవడం మాట. అది బాధ్యతను తప్పించుకోవడం, ఎస్కేపిజం అంటారు దాన్ని. ఆ ఆలోచన భగవంతుడి వల్ల రాదు, నువ్వు ఆలోచిస్తేనే వస్తుంది, అది నీ ప్రయత్నమే. సత్సంకల్పం కలగడం అనేది భగవత్ ప్రేరణ అనడం అది శాస్త్రీయమైన మాట కాదండి. సత్సంకల్పం మన ప్రేరణ వల్లే కలుగుతుంది. దేవుడు ఎవరికి సత్సంకల్పాలు కల్పించడు, దుస్సంకల్పాలు కల్పించడు. మన ఊరికే మర్యాద కోసం దైవ సంకల్పం అంటాం అంతే. జీవుడికే సంకల్పాలు ఉంటాయి, దేవుడికి సంకల్పాలు ఉండవు. ఏ శాస్త్రము అంగీకరించదు దైవ సంకల్పం అనే విషయాన్ని. సమిష్టి సంకల్పాన్ని దైవ సంకల్పం అని మన వాళ్ళు అంటూ ఉంటారు అంతే. నీది నాది ప్రత్యేకంగా కాకుండా సమిష్టిగా సమాజం మొత్తంలో జరిగే కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని దైవ సంకల్పం అని అంటారు. అంతేగాని ఒక దేవుడని ఒక ఆయన కూర్చొని సంకల్పించరు పని కట్టుకుని. అలాగే ఏదైనా 10 మంది జరిగితే వాళ్ళు గర్వరహితంగా మాట్లాడతారు కాబట్టి అహంకారం రాకుండా ఉండడానికి దైవ సంకల్పం వల్ల జరిగిందండి, మాదేముందని వినయం కోసం అంటారు. కానీ వాళ్ళు చేయడం వల్లే అది జరిగింది, అది సత్యం. శాస్త్రీయంగా నిలిచే విషయం కాదు దైవ సంకల్పం అనే మాట. జీవ సంకల్పం శాస్త్రీయంగా నిలబడుతుంది. జీవుడికి మనస్సు ఉంది, సంకల్పం ఉంది. దేవుడికి మనస్సు ఎక్కడుంది? సమిష్టి మనస్సు, అది సమిష్టి సంకల్పం. దాన్ని మనం దైవ సంకల్పం అని అంటున్నాం. కానీ వైకుంఠంలో కూర్చుని కైలాసంలో కూర్చుని ఎవరు ఏమీ సంకల్పించరు. అలా సంకల్పిస్తే వాళ్ళు అక్కడ ఉండలేరు, దిగిపోతారు, కిందకి పతనమైపోతారు. అలా కుదరదు, అక్కడ సంకల్పానికి అతీతంగా ఉంటాడు ఆయన. అందుకని పశుపాశి విమోచన అంటే ముందు కర్మఫలబద్ధ జీవుడు ఉన్నాడే, ఈయన్ని ప్రాక్తన కర్మ నుంచి విమోచనం చేయాలి. ఆగామి కర్మ నుంచి అమ్మవారి విమోచనం చేయదు, ఆయనే చేసుకోవాలి. మంచి పనులు చేసుకోవాలి, చెబుతున్నాం కదా. అంచేది ఈ జీవుడికి ప్రాక్తన కర్మ రూపంలో వచ్చే బంధాలు ఎలా ఉంటాయి? పంచక్లేశాలు అంటారు వాటిని వేదాంత శాస్త్రంలో. శంకరాచార్య స్వామి అపరోక్షానుభూతిలోను, ఆత్మానాత్మ వివేకంలోను, సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహంలోనూ కూడా ఈ విషయాలు చెబుతారు. ఆత్మబోధలో కూడా చెబుతారు సందర్భాన్ని బట్టి. రకరకాల గ్రంథాల్లో ఇంకా చెప్పారు. పంచక్లేశాలు అంటారు జీవుడికి. ఏమిటా పంచక్లేశాలు? అవిద్య, అస్మిత,
రాగం, ద్వేషం, అభినివేశం. సరిగ్గా ఈ ఐదింటిని ఉదాహరణతో సహా రుజువు చేసుకుంటే ఎక్కడ మనం దెబ్బతింటున్నామో అర్థమవుతుంది, ఎలా బయటపడాలో మార్గం మనమే వేసుకుంటాం. విషయం అర్థమైతే, రోగం అర్థమైతే మందు ఎంతసేపు అండి? దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. పంచక్లేశాలు ఎలా ఉంటాయి? అవిద్య, అస్మిత, రాగం, ద్వేషం, అభినివేశం. ఈ 5 ఎలా ఉంటాయో తెలుసుకుని వాటి నుంచి బయటపడేటువంటి ప్రయత్నం 23 గంటల్లో తెములుతుందా? తెలుగులో మాట్లాడితే తెములుతుంది. సెలవు.